హాయ్ అండి, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనం ఈజీగా ఇత్తడి, రాగి, వెండి సామానం ఎలా క్లీన్ చేసుకోవాలో చూద్దామండి. ఇవన్నీ ఇంట్లో దొరికే ఇంగ్రీడియంట్స్తోనే చేస్తున్నాము. ఫస్ట్ ఒక ప్లేట్లోకి ఒక స్పూన్ ఉప్పు, ఒక స్పూన్ పసుపు, ఒక 2 స్పూన్లేమో మైదా పిండి కానీ, వరిపిండి కానీ, గోధుమ పిండి కానీ ఏ పిండి అయినా తీసుకోవచ్చండి. మేము వరిపిండి తీసుకున్నాము. ఒక 2 స్పూన్లు అది వేసుకొని అందులో ఒక అరచెక్క నిమ్మరసం పిండుకొని అన్నీ బాగా కలిసేటట్టు కలుపుకోవాలండి. వన్స్ అవన్నీ బాగా కలిసాక మనం ఏవైతే సామానం తోముకోవాలి అనుకుంటున్నామో అది తీసుకుని దానికి మనం ఈ మిశ్రమాన్ని అప్లై చేసుకోవాలండి. మేమైతే తోముకునేటప్పుడు ఆ నిమ్మ చెక్కనే యూజ్ చేసి తోముతున్నామండి. అలా అయితే ఇంకా బాగా తెల్లగా వస్తాయని. ఇలా బాగా ఒకసారి అన్ని ఇంగ్రీడియంట్స్ కలిసేటట్టు కలుపుకున్న తర్వాత మనం ఏవైతే తోముకోవాలనుకుంటున్నామో వాటిని తీసుకుని తోముకోవాలండి. ఇవి మావి రాగి బిందెలు కడిగే ముందు ఇలా ఉన్నాయి. మేము దాన్ని కలుపుకొని ఇలా దానికి అప్లై చేసుకొని తోముకుంటూ ఉన్నాము. ఇదేమి ఎక్కువసేపు తోమక్కర్లేదండి, ఈజీగానే వచ్చేస్తుంది వైట్గా. ఎక్కువసేపు పట్టి తోమలేము అనుకున్న వాళ్ళు ఈ టిప్తో అయితే ఈజీగా మీరు క్లీన్ చేసుకోవచ్చండి. ఇలా చూడండి, అలా తోమేటప్పుడే అవి మనకి కలర్ అనేది చేంజ్ అవుతుంది. అలా కలర్ చేంజ్ అవుతున్నప్పుడు మొత్తం అంతా నీట్గా ఒకసారి తోమేసుకొని దాన్ని మనం వాటర్తో వాష్ చేసేసుకుంటే కొత్త వాటిలా వచ్చేస్తాయండి అవి. ఇదే సేమ్ ఇంగ్రీడియంట్సే మనకి సిల్వర్కి కూడా యూజ్ చేసుకోవచ్చు, అలాగే ఇత్తడికి కూడా యూజ్ చేసుకోవచ్చు అండి. మనం నార్మల్గా బయట దొరికే పౌడర్స్తో కానీ, లిక్విడ్స్తో కానీ వాష్ చేసినప్పుడు మన చేతులు అనేవి కొంచెం బ్లాక్గా అయిపోవడం అలా జరుగుతుంది కదండి. అవన్నీ ఏమి ఇష్యూస్ లేకుండా ఇదైతే న్యాచురల్గా మనకి తోముకోవడానికి ఈజీగా ఉంటుందండి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.